దేవుని యొక్క వాక్యం ఒక మాట సెలవిస్తుంది ఏమిటంటే, ఈ భూమి మీద మనుషులు కొన్నిసార్లు నువ్వు చేసే పొరపాట్లు క్షమిస్తారు. క్షమించినటువంటి మనుషులు కొన్నిసార్లు ఆ పొరపాట్లు మరలా నీకు జ్ఞాపకం చేస్తారు. అవునా కదా? చెప్పండి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గోలాను అనబడినటువంటి ఆశ్రయపురానికి పిలుస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు పాపివని గ్రహించగలిగితే, నువ్వు పాపివని తెలుసుకోగలిగితే, నువ్వు పాపివని ప్రభు పాదాలు పట్టుకుని ప్రత్యాప్త పడగలిగితే, ఆయన క్షమించి నీ పాపములను ఆయన మరిచిపోతాడు. హల్లెలూయా. నీ పాపములు ఏం చేస్తాడు? ఆయన మరిచిపోతాడు. అందుకే గోలాను అనబడినటువంటి ఆశ్రయపురానికి రా. ఈ గోలాను అనబడినటువంటి ఆశ్రయపురము దేవుని యొక్క కంచె. ఈ కంచెలోనికి వచ్చేటప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. ఈ కంచెలోనికి వచ్చినటువంటి నిన్ను ఆయన క్షమించడమే కాదు, నీ పాపముల విషయమై ఆయన అన్నీ మర్చిపోతాడు. ఈరోజు మనుషులు నమ్ముకుంటున్నాం, మనం మనుషుల వెంట నడుస్తున్నాం మనము, కానీ దేవుని విడిచిపెడుతున్నాం. జాగ్రత్త. దేవుని విడిచిపెట్టి మనుషులతో మనం ప్రయాణం చేస్తే వారు క్షమించినట్లుగానే నటిస్తారు. అవసరమైతే క్షమించినటువంటి ఆ వ్యక్తులు నీ గురించి తప్పుగా మాట్లాడతారు. నువ్వు చేసిన తప్పు కార్యాలు బయట పెట్టి నిన్ను ఇబ్బంది పెడతారు.